రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు చెప్పేదంతా తప్పే అన్నారు సీఎం కేసీఆర్. రాజ్యాంగంలో 50% అంశం ఎక్కడుందని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్తోనే రిజర్వేషన్లు సాధ్యమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చెప్పేదంతా తప్పేనని, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం వస్తేనే రిజర్వేషన్లు సాధించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ నిన్న ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్నగర్, ఆసిఫాబాద్, గోదావరి ఖనిల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత గిరిజన, మైనారిటీ జనాభా 11-12% పెరిగారని, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచమని కేంద్రాన్ని కోరితే పెంచబోమని అంటోందని, తెలంగాణ ఏమైనా కేంద్ర ప్రభుత్వ జాగీరా అని కేసీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. ఇంకా ఎంతకాలం మత పంచాయతీలు చేస్తారని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను ఉద్దేశించి మాట్లాడారు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది తప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు రిజర్వేషన్ షల్ నాట్ ఎక్సీడ్ 50% అని ఎక్కడ లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందే తప్పు. దాన్ని సవరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండాలి. వీళ్ళు ఎప్పుడో సవరించాలి. ఇలా హక్కుల కోసం అడుగుతున్నారు. బీసీ ప్రజలు అడుగుతున్నారు. ఈవెన్ ఓసీలలో గరీబ్ గారు కూడా అడుగుతున్నారు. మా మంచి చూడాలని చెప్పి పెరుగుతున్నారు. గిరిజనులు అడుగుతున్నారు. ముస్లింలు పేదరిక మంది వాళ్ళు అడుగుతున్నారు. పెంచాలి కదా, ఇది దేశం కదా. దేశం అంటే ఒక ఇల్లులాగా, ఇలా ఉన్న వాళ్ళందరం ప్రజలమే, అందరి హక్కులు గౌరవించబడాలి. అది జరుగుతలేదు. కాబట్టి వీళ్ళిద్దరు పోతే తప్ప ఈ దేశం బాగుపడదు. అందుకే నేను ప్రతిపాదిస్తున్నది, ఢిల్లీలో వచ్చే ఎన్నికలలో మే నెలలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. మేము పరిశీలిస్తామనాలి, ఆలోచిస్తామనాలి, కానీ మేము చెయ్యం, మేము కానీయం. ఏమన్నా నిరంకుశత్వమా, రాజులా, చక్రవర్తులా? డెమోక్రసీలు అట్లా ఉండదు కదా. చెయ్యాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగా పని చెయ్యాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు కేసీఆర్. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు తెలివైన తీర్పు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో మహాకూటమి, టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, మధ్యలో ఎవరున్నా లెక్కలేదని చెప్పారు. మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పండే పంటలకు అనుగుణంగా జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లు అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చేసేందుకు ముందస్తు ఎన్నికలు తెచ్చానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. రాష్ట్రంలో రైతుల అప్పులు తీరిపోయి 5 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించి పొదుపు చేసుకుని ఉన్నప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టని, అప్పటిదాకా రైతు బంధు కొనసాగుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రతి తాలూకాలు పెట్టి 2-3 పరిశ్రమలు తెచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మీ దగ్గర టమాటాలు బాగా పండుతాయి. నేనే చూసిన ఇచ్చోడ దగ్గర దాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు. మీ దగ్గర సోయాబీన్ బాగా పండుతుంది. సోయా మిల్క్ తీస్తారు, సోయా ఆయిల్ తీస్తారు. అవన్నీ కూడా ఇండస్ట్రీలు వస్తాయి, ఇక్కడినే వస్తాయి. రైతులు ఎక్కడనో పోయి అమ్ముకునే పరిస్థితి కాకుండా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మీ చెనాక కొరడ పూర్తి చేసి మొత్తం తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు తెస్తాం. రైతు బంధు పథకాన్ని ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కొనసాగిస్తాం. రైతులకు 24 గంటల కరెంటు, ఫ్రీ కరెంటు ఇస్తాం. పంటలు మంచిగా పండుతాయి. 24 గంటల విద్యుత్ ఇవ్వడం కోసం కాపలా కుక్కలా పనిచేస్తున్నానని, ఎప్పుడూ దాని మీదే దృష్టి పెట్టానని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు ఆత్మపూర్వకంగా పనిచేయలేదని, చేసి ఉంటే 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సంపద పెరిగిందన్నారు. అందుకే తాము దాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పంచుతున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఎన్నికల ప్రచార సభను డిసెంబర్ 2న నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. వాస్తవానికి డిసెంబర్ 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని టీఆర్ఎస్ భావించింది. అదే రోజు పరేడ్ గ్రౌండ్లో నేవీ కార్యక్రమాలు ఉండడంతో టీఆర్ఎస్ కు అనుమతి లభించలేదు. దీంతో 2న సభ నిర్వహించాలని నిర్ణయించారు. అనుమతి లభిస్తే ఆ రోజు సభను పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని, లేకపోతే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మరోవైపు డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో కేసీఆర్ సభల షెడ్యూల్ను టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తాజాగా వచ్చిన సర్వేలో రాష్ట్రంలో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని తేలినట్లు కేసీఆర్ వెల్లడించారు.
బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకు 60% ఓట్లు, మంచిర్యాలలో దివాకర్ రావుకు 63% ఓట్లు పడతాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి టీఆర్ఎస్లోకి వచ్చాక చాలా మార్పు వచ్చిందని, ఆయనకు రాబోయే తమ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్త తానేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటీ తదితర రంగాల అభివృద్ధితో